నమస్తే, వెల్కమ్ టు వీఫెన్ న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విత్ ప్రజ్వల. ఇవాళ ప్రధాన వార్తలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్లోని కామినేని హాస్పిటల్ వద్ద ప్రత్యేక అవేర్నెస్ వాక్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల నోటి, గొంతు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు మొదలగు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆసుపత్రి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, యువతీ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంటీ టొబాకో డే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారండి. దీని ముఖ్య ఉద్దేశము ప్రజల్ని ఈ టొబాకోని ఏ రకంగా కూడా వాడకుండా నివారించడము. ముఖ్యంగా యాజ్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన భారతదేశంలో 25% క్యాన్సర్లు టొబాకో వల్లనే వస్తుంది. పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో చిన్న ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, దీనికి సంబంధించిన దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో, ప్రతి అణువు దెబ్బతింటుంది, ప్రతి అవయవం దెబ్బతింటుంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో పొగాకుపై అవగాహన నిర్మూలన ర్యాలీ ఏరియా హాస్పిటల్ నుండి ములుగు చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ అప్పయ్య, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఎస్ఏ ఓంకర్ యాదవ్, డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యానికి హానికరం ఆరోగ్యానికి పెనుముప్పు క్యాన్సర్ గురి కావద్దు క్యాన్సర్ గురి కావద్దు క్యాన్సర్ గురి కావద్దు. సిగరెట్ అమ్మడం కూడా నేరము, తాగడం కూడా నేరం అని చెప్పాలి. అర్థమైందా? ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్ బండ్పై మమతా డెంటల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పొగాకు వాడటం వల్ల కలిగే అనర్థాల గురించి డెంటల్ కాలేజ్ విద్యార్థులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డెంటల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ నోట్ చైనా ఫస్ట్, చైనా తర్వాత ఇండియా సెకండ్ ప్లేస్ ఉందన్నమాట. దాంతోపాటు మానేస్తే మరియు పొగాకు ఉత్పత్తుల వాడకం నుంచి దూరంగా ఉంచుతానని మరియు ధూమపానం చేయనివ్వనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈరోజు వరల్డ్ నో టొబాకో డే. సో May 31
మే 31 రోజు ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు వేరియస్ ప్లేసెస్లో అవగాహన కార్యక్రమాలు ఎఫెక్ట్స్ గురించి ఎలా హాని చేస్తుంది అని చెప్పడానికి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాము. అందులో మెయిన్గా ఫస్ట్ మార్నింగ్ వాకర్స్ ఉంటారని చెప్పేసి ట్యాంక్ బండ్ సెలెక్ట్ చేసాం. ట్యాంక్ బండ్, సర్దార్ వల్లభాయ్ స్టేడియం అండ్ అదర్ ప్లేసెస్ వచ్చేసి SBIT బస్ స్టాండ్ అని చెప్పేసి అనుకున్నాం. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 124 డివిజన్ పరిధిలో శంషుగూడలో హ్యాండ్స్ ఆఫ్ హోప్ సహకారంతో ఫూల్ గాస్పల్ చర్చిలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రభుత్వపు అరకపూడి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, డివిజన్ ఉపాధ్యక్షులు కాశీనాథ్ యాదవ్, తెరాస నాయకులు, చర్చ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన చక్కటి బస్సు, వైద్య సౌకర్యం, ఎక్స్రే, బీపీ, షుగర్, ECG అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. ఇదే హెల్త్లో మేజర్ ఐటమ్ ఇదే. దీని అవకాశం వాడుకోండి. దీనిలో ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా మెడిసిన్స్ ఇస్తారు. అంతకు మించి ఇబ్బంది ఏమైనా ఉంటే పలానా హాస్పిటల్కి వెళ్ళండి, వీటి మీద మీరు తరువుగా టెస్టులు చేయించుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్పి చెప్తారు. ఆశ్రయం అటువంటి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్రీ మెగా మెడికల్ క్యాంపుని, ఉచిత మెగా మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేయడానికి చక్కని అవకాశం దొరికింది. మరి నాయకులు కెనడీ గారి ఆధ్వర్యంలో, తర్వాత మరి మనతో ఎంతో అనుభవం కలిగినటువంటి డాక్టర్స్ రావటము, ఇలాగ మరి వందల కొలది పేషెంట్లను చూడటానికి ఇది చక్కని అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాము. మా చుట్టుపక్కల అంతా కూడా మరి పెద్ద పెద్ద ములుగు జిల్లాలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఆదేశానుసారం యంగ్ ఇండియా మిషన్ కరీంనగర్ సైకిల్ క్లబ్ వారి ఆధ్వర్యంలో రోడ్డు నిబంధనలు పాటించండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ హాజరయ్యారు. అనంతరం రూల్స్ పాటించిన వారికి, హెల్మెట్స్ ధరించిన వారికి, బస్ డ్రైవర్స్కు, కార్ డ్రైవర్స్కు, 2 వీలర్స్ నడిపే వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీధర్, ఎస్ఐ ఓంకర్ యాదవ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మార్బిడిటీ, తర్వాత మార్టాలిటీ. మార్బిడిటీ అంటే ఈ రోడ్ యాక్సిడెంట్లో కొన్ని హ్యాండ్ ఫ్రాక్చర్, లెగ్ ఫ్రాక్చర్, 5 to 6 months of job loss, and that is an economic burden for the whole family. And second major important thing is mortality. Mortality ante the person dies. If most helmet, we can avoid all these road accidents. And most of the persons who are dying in these road accidents are the bread earners who are earning money for the family. If one person is lost, the whole family. Extend my thanks and congratulations to the team from Karimnagar, especially under the leadership of Ghanshyam Ojha Garu. They have taken up a task of having awareness, a program every day for 1000 days. Meeting headed by the additional DG Road Safety, Sandeep Sandlia sir ji. तो ये सब होने యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారిని ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ఛార్జ్ జీవో రామకృష్ణారావు, ఏఓ శ్రావణ్ కుమార్, రమేష్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सर्वं देवी सर्वं देवदत्तो वर्धमाने नित्यं निगमो भवति
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కలెక్టర్ విపి గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్నటువంటి వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంఓ శ్రీనివాసరావు, పలువురు వైద్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని కాసిందేవిపేట, జంగాలపల్లిలో ఉపాధి హామీ పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోర్క గోవింద్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు భోఖ్యా అమర్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఎటువంటి సౌకర్యం కల్పించడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలు కల్పించిందో అదే సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు భోఖ్యా అమర్ సింగ్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు రాజా హుస్సేన్, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. बोलो असल అన్నట్టు జంగాలపల్లి పోస్ట్ ఆఫీస్ నల్లట ఆయన ఎత్తు అంటే పైసలు వచ్చాడు. నీళ్ళు పెడతానులా ఆగి నీళ్ళు పెడతలేరు, టెంట్ పెడతలేరు, గడపార ఇత్తలేరు, గడపార మోనది ఇత్తలేరు, మెడికల్ కిట్ ఇత్తలేవు. అయితే అమ్మ, అంతకుముందు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు ఒక టెంట్ ఉండేది. ఆ టెంట్ కింద కొద్దిగా పేద తీసుకునేటట్టుగా, అలాగే గడ్డపారాలు కూడా ఇచ్చేది, మెడికల్ కిట్ ఇచ్చేది. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే తెలంగాణ గవర్నమెంట్లో అటాచ్మెంట్లో ఉన్నప్పుడు మనకు అన్ని సౌకర్యాలు కల్పించేది. నీళ్లు పెట్టేది, టెంట్ పెట్టేది, ఆయా మెడికల్ కిట్ ఉండేది. పిల్లలకు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి బోలాసింగ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఎస్సీలకు న్యాయం జరిగిందంటే అది కేవలం ప్రధానమంత్రి మోడీ వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్సీలకు కూడా అన్ని వర్గాల్లో ముందు ఉండాలనే ఆలోచనతో పార్టీ పదవుల్లో కూడా సముచిత స్థానం కల్పిస్తున్నారని ఎంపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. तो प्रदेश की पूरी जनता, तेलंगाना प्रदेश की पूरी जनता ये समझ चुकी है कि तेलंगाना सरकार अनुसूचित वर्ग, किसान विरोध, महिला युवा विरोधी सरकार है और ये सरकार खुद गुजरा करने के साथ साथ केंद्र की योजना को आने में व्यवधान बनती है। इसका परिणाम हमने देखा भी उपचुनाव तेलंगाना में 3 सीटों पर विधानसभा का हुआ। उन 3 सीटों में से 2 सीट भारतीय जनता पार्टी के विधायक ही थे। ये संकेत है आने वाले समय के लिए। प्रदेश की जनता मन बना चुकी है कि मोदी जी की केंद्र की सरकार की गरीब कल्याणकारी योजनाओं को अगर प्रदेश के नीचे तक लेके आना है, हर व्यक्ति को उसका लाभ दिलाना है,
उत्तर प्रदेश में सत्ता परिवर्तन बहुत आवश्यक है। तो भारतीय जनता राज्यसभा में अनुसूचित वर्ग के 6 सांसद भारतीय जनता पार्टी के नेतृत्व में, माननीय मोदी के नेतृत्व में भी हैं। और इस तरीके से जो सम्मान देश में आज़ादी के बाद 2014 के बाद मोदी जी के प्रधानमंत्री बनने के बाद दलितों को उनका अधिकार, उनका सम्मान और उनको स्वाभिमान और जीवन जीने की आवश्यकताओं की पूर्ति होनी शुरू हुई। अब इसमें जो अपने प्रदेश की सरकार है, प्रदेश की सरकार केंद्र सरकार की योजनाओं को जो अनुसूचित वर्ग के लिए, गरीबों के लिए, किसानों के लिए, महिलाओं के लिए రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ప్రేమశ్రీ ఫంక్షన్ హాల్లో యువతీ యువకుల కోసం నిర్వహించినటువంటి ఫ్రీ కోచింగ్ సెంటర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. అనంతరం కోచింగ్ ఎలా జరుగుతుందని విద్యార్థులందరినీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువతీ యువకుల కోసం 90,000కు పైగా జాబ్లకు నోటిఫికేషన్ ఇచ్చారని, దీనిని ప్రతి ఒక్క యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రవినాయక్ రెడ్డి, సుమన్, లావణ్య, రాజు, ముద్రా, శ్రీకాంత్, పార్టీ అధ్యక్షులు, నాయకులు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగం కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో దాంట్లో మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాను. అందరికీ కూడా మీరు దేంట్లో ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే దేంట్లో కోచింగ్ కావాలన్నా దయచేసి మీరు చెప్పండి. సురేష్ ఉంటారు ఇక్కడ, ఒకరు సురేష్ ఉంటాడు. ఇంకా దేంట్లో మనం స్పెషల్గా దీంట్లో ఇస్తే బాగుండు అని అనుకుంటే నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. దాంట్లో ఎవరైనా అవకాశం ఉంటుంది. ఒకటి ఈరోజు మనం ఎవరైతే అందరూ వచ్చి మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెచ్ఎండి ఏరియాలో ఉన్న చెరువులన్నీ కూడా కబ్జా కాకుండా ఉండేటట్టు వాటికంతా కూడా FTL ఫిక్స్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, హెచ్ఎండిఏలో ఉన్న చెరువులన్నీ కూడా FTL ఫిక్స్ చేస్తూ, బౌండరీస్ ఫిక్స్ చేస్తూ, డాటా ఆన్లైన్లో పెట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ప్రతి చెరువు, కుంటకు సంబంధించి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలం మెట్టుగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయుర్వేద డాక్టర్ అరుణ ఆధ్వర్యంలో మెగా ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పరిసిక రాజమ్మ హాజరై రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు బస్ షెల్టర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ డాక్టర్ లగ్నేని రఘు పాల్గొని ప్రయాణికులకు మజ్జిగలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేసవి దృష్ట్యా దాతల సహకారంతో చల్లని మినరల్ వాటర్ ప్రయాణికులకు ఏర్పాటు చేసినటువంటి దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మెకానికల్ ఏ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ ఈవో కృష్ణారావు, ఎల్డీసీ శామ్యుల్, వార్డు సభ్యులు అఫ్రోజ్, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు అప్పలనాయుడు, ఆర్టీసీడీఐ సిబ్బంది ఆనందరావు, రత్నాకర్, రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజులండి కొత్త షాపులో ఇవాళ గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు. ఇక ముగ్గురు తీసుకున్నాను ఉండదమ్మా, ప్రతిరోజు ఇస్తారా?
రండి లేడీస్ రండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్లు బీజేపీ కార్పొరేటర్లు లేకుండా అభివృద్ధి పనులు ఎలా శంకుస్థాపన చేస్తారని మినిస్టర్పై స్థానిక బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు చేస్తున్నది ప్రభుత్వ అభివృద్ధి పనులా లేక టీఆర్ఎస్ పార్టీ సొంత నిధులా అని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ నాయకులు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అన్నీ చెప్పేవారు, కానీ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వస్తే ఎందుకు చెప్పడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానమిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పిలుచుకొని ప్రోగ్రామ్ చేస్తారు. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే తుక్కుగూడ మున్సిపాలిటీలో దాదాపు 9 మంది కౌన్సిలర్లు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఒక మున్సిపల్ చైర్మన్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు. అయినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎక్కడ మమ్మల్ని పిలుస్తే ఆమె ప్రాబల్యం తగ్గిపోతుందని భయంతో, కేవలం ఆ భయంతో ఈరోజు బీజేపీ నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా ప్రోగ్రామ్ చేసుకోకపోవడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఎన్నుకోబడ్డారో అదే ప్రజలలోకి వెళ్ళి ఎన్నుకోబడ్డ నాయకులు బీజేపీకి ఇక్కడ పట్టం కట్టారు. అయినప్పటికీ మంత్రి గారి యొక్క రోజుకి మంత్రి గారికి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతుందన్న విషయం భయంతో కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలలో తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అతడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక విధంగా, బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఆమె చేసే పని దౌర్భాగ్యమైన పని. ఆమె చేసే విధానము ప్రజలు కూడా ఇక్కడ నచ్చడం లేదు. ఎందుకంటే ఆమె తన సొంత పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఇనాగ్రేషన్లు చేస్తుంది. కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి ఇంటిమేషన్ లేకుండా వచ్చి ఇనాగ్రేషన్ చేసుకొని వెళ్తుంది. చిన్న ఆటో కానీ, చిన్న రిక్షా కానీ ఆమె వచ్చి ఇనాగ్రేషన్ చేసేంత వరకు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరెన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.